యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడు. బెట్టింగ్ యాప్స్ ఇష్యూ తర్వాత తప్పించు తిరుగుతున్న సన్నీ యాదవ్ ను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐ అదుపులోకి తీసుకుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో మేజర్ పాత్ర పోషించిన బయ్యా సన్నీ యాదవ్ ఎట్టకేలకు చిక్కాడు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలానికి చెందిన సన్నీ యాదవ్ ఎప్పుడు బైక్ రైడింగ్ 40 దేశాలు తిరిగిపోయే వరకు 40 దేశాలు బాగానే పాకిస్తాన్ కూడా వెళ్ళొచ్చాడు తప్ప ఉగ్రవాదులతో సంబంధాలు కానీ జ్యోతి మల్హోత్రా విషయం లింకులు ఉన్నాయని కానీ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలని చాలా బాధ కలిగిస్తున్నాయి. ఏ దేశం హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయ్యా సన్నీ యాదవ్ మోటో బ్లాగర్. ఈ పేరు తెలియని సోషల్ మీడియాని ఫాలో అయ్యే యువకులకు ఈయన పేరు చాలా సుపరిచితం, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో అయితే కొన్ని రోజుల క్రితం నుంచి ఈయన చాలా వైరల్ అవుతూ ఉన్నాడు. ఎన్ఐఏ ఆయన అరెస్ట్ చేసింది దేనివల్ల అనంటే తీవ్రవాదులకు సంబంధించి ఆయనకు ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అన్న కోణంలో ఆయనను చెన్నైలో అరెస్ట్ చేశారు. సో అయితే ఇక్కడ ఈయన గురించి నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి అండ్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మీ అందరికీ తెలుసు, ఆయనకు సంబంధించి అప్పుడు ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను ఒక వీడియో చేశాను. సో ఎందుకంటే బయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ విలేజ్ మా విలేజ్ కొంచెం పక్కపక్కనే ఉంటాయి. సో ఆల్మోస్ట్ అంటే నేను ఆయనకు తెలుసో తెలియదు కానీ నాకైతే ఆయన కొంచెం సుపరిచితుడే, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ గుని. సో వాళ్ళ విలేజ్ అదంతా నేను తిరిగిన ఏరియానే. సో కాబట్టి ఆయనకు నిజంగా అలాంటి కనెక్షన్స్ ఉన్నాయా, మరీ అంత నీచుడా అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా చెప్తా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆయన పాకిస్తాన్ వెళ్ళిన టూర్లలో, సో పాకిస్తాన్లో ఆయన టూర్ చేసి కొన్ని వీడియోలు పోస్ట్ చేశాడు, మరికొన్ని వీడియోలు పోస్ట్ చేద్దాము అని అనుకునే లోపే ఆయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సో అయితే ఆ డౌట్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తా. సో ఆయనకు సంబంధించి చాలామంది అంటూ ఉన్నారు, ఆయన 6 ఫ్లోర్ల ఇల్లు కట్టాడు, 10 కోట్లు పెట్టాడు, 6 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు, ఏంటది జాగ్వార్ కారు ఉంది, BMW స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత డబ్బు స్కామర్స్ అండ్ ఉగ్రవాదుల దగ్గర నుంచి ఆయనకు బడ్జెట్ వచ్చింది అని చాలామంది చెప్తా ఉన్నారు. సో దాని గురించి కూడా కొంచెం నాకు తెలిసిన వరకు నేను క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ డౌట్ ఏంటంటే డాక్టర్ జాకీర్ నాయక్. సో జాకీర్ నాయక్ ఈయన ఎవరు అనంటే ఈయన ఒక ఇస్లామిక్ బోధకుడు, సో వక్త ఆయన. సో ఈయన మన భారతదేశంలోనే పుట్టి మహారాష్ట్ర ముంబైలో పుట్టిన వ్యక్తి. ఈయన ఇస్లామిక్ సంబంధించి హిందువుల పైన విద్వేషపూర్వకమైన ప్రసంగాలు ఇస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే ఒక వ్యక్తి. ఆయనను 2016లో ఆయన మన దేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మన దేశంలో పుట్టిన మన భారతీయుడే, కానీ ఇస్లామిక్ ఆయన బోధించాలనుకొని ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమంలో సో ఆయనను అరెస్ట్ చేద్దాము, ఆయన పైన మనీ లాండరింగ్ కేసులు ఇవన్నీ పెడుతున్న తరుణంలో ఆయన 2016లో మన దేశం వదిలి వెళ్ళిపోయాడు, మలేషియాకి వెళ్ళాడు. సో మలేషియా ఇప్పుడు మన దేశం ఆయనను తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ మలేషియా ఆయనని రిటర్న్ పంపడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అలాంటి స్పీచ్లు ఏమి ఇవ్వట్లేదు కదా, ఎందుకు మేము పంపించాలన్నట్టుగా మలేషియా కూడా కొంచెం నాటకాలు అయితే ఆడుతూ ఉంది. సో అలాంటి ఒక తీవ్రవాద మత చర్యలకు పాల్పడే మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆయన మీటింగ్కి బయ్యా సన్నీ యాదవ్ ఒక 8 నెలలు, కొంతమంది 8 నెలలు అంటూ ఉన్నారు, కొంతమంది ఏమో 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాకే వెళ్ళాడు అని అంటూ ఉన్నారు. ఒక మీటింగ్లో ఆయనకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఎవరు అడగమన్నారు, సో అలాంటి క్వశ్చన్ ఈయన ఎందుకు అడిగాడు అనే దాని గురించి ఆ వీడియో ఏంటో ఒకసారి చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. Sandeep Yadav, I am from India, Hyderabad. Hinduism has given to this world yoga for the fitness and Ayurveda to cure some diseases, and Vedas for the knowledge, and Vedas for the knowledge. Ved for knowledge. Islam ने क्या दिया? సో మా హిందుత్వము మాకు వేదాస్ నేర్పించింది, యోగా నేర్పించింది, మీ ఇస్లామిక్ ఏం నేర్పించింది, ఏమి ఇచ్చింది అని అన్నదానికి ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఈ ఆ పర్టికులర్ సీన్ని గమనిస్తే మనము అక్కడ ఎవరు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారా లేరా, లేకపోతే వేరే మన భారతీయులు ఉన్నారా లేదా అనేది తర్వాత సంగతి, కానీ ఇక్కడ ఆయన ఆ ఉన్న ఫ్రేమ్లో మాత్రం ఆయన ఒక్కడే ఉన్నాడు. సో ఆయన పర్టికులర్గా అక్కడికి వెళ్ళి అది మన ఢిల్లీలో జరిగిందని కొంతమంది అంటూ ఉన్నారు, కానీ ఆయన క్లియర్గా చెప్పింది నేను ఇండియా నుంచి వచ్చాను, హైదరాబాద్ నుంచి వచ్చాను అని క్లియర్గా చెప్పాడు. కాబట్టి డెఫినెట్గా అది పాకిస్తాన్ లాహోర్లో జరిగిన ఒక మీటింగ్. సో ఆ మీటింగ్కి ఈయన ఎందుకు వెళ్ళాడు, అసలు వెళ్ళి అక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడు, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఈ క్వశ్చన్ని ఆయన ఎందుకు అడిగాడు. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఆయన వేరే మాట్లాడారు, అదంతా వేరే విషయం. కానీ సో అయితే బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఫిబ్రవరి 6కి పాకిస్తాన్ వెళ్ళాడు,
పాకిస్తాన్ వెళ్ళి దాదాపు 2 నెలల తర్వాత ఏప్రిల్ 10వ తారీఖు మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చాడు. సో వచ్చిన తర్వాత 10-12 రోజులకి ఏప్రిల్ 22కి మనకు పెహల్గాంలో దాడులు జరిగాయి. సో మన భారతీయుల్ని కాల్చి చంపారు ఉగ్రవాదులు. సో అయితే ఈయన వెళ్ళొచ్చిన తర్వాత జరిగినాయి, కానీ ఆయన వీడియోలు ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. ఒక 10-2 వారాల నుంచి అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. సో ఎందుకు ఫిబ్రవరిలో వెళ్తే ఇప్పుడు ఎందుకు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాడు? ప్లస్ డౌట్ నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే, జ్యోతి మల్హోత్రా ఈవిడ ఇన్ఫ్లుయెన్సరు, ఈవిడ తీవ్రవాద ISI వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ని లీక్ చేసింది. పాకిస్తాన్ తీవ్రవాదులతో ఆవిడ తిరిగిన వీడియోలు కానీ ఆ ఫుటేజెస్ కానీ చాలా ఉన్నాయి. ఆవిడని కూడా NIA అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఆవిడని ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలామంది ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ నేమ్స్ అయితే చెప్పిందంట. ఆ చెప్పిన నేమ్స్లలో భయ్యా సన్నీ యాదవ్ నేమ్ ఉందా అనేది ఒక డౌట్. సో ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ చెప్పినప్పుడు ఒక వీడియోలో ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది, ఆ ప్రాసెసింగ్లో ఉంది, కంప్లీట్ అవ్వాలి అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది. సో ఆ హెల్ప్ చేస్తా అన్న మీ అమ్మాయి ఈ మల్హోత్రానా అనేది ఒక డౌట్ నెంబర్ 2. అయితే ఇప్పుడు ఈ జాకీర్ నాయక్కి భయ్యా సన్నీ యాదవ్కి ఏమి లింక్స్ ఉన్నాయి, ఆయన అక్కడి దాకా వెళ్ళడానికి హెల్ప్ చేసింది ఎవరు, ఆయన ఆ క్వశ్చన్ అడగడానికి ప్రేరేపించింది ఎవరు, అసలు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనే దాని గురించి కూడా ఆ దర్యాప్తులో అడిగే ఛాన్స్ ఉంది. అది కూడా కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఈ వీడియో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, థర్డ్ డౌట్, ఈయన పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఈయన మెడిసిన్స్ క్యాన్సర్ పేషెంట్కి మెడిసిన్ తీసుకెళ్ళాను అని అన్నాడు. సో అది ఆయన వీడియోలోనే, ఆయన అప్లోడ్ చేసిన వీడియోలోనే చెప్పాడు. ఇండియా నుంచి కొన్ని టాబ్లెట్స్ తీసుకొని వచ్చిన అనమాట ఒక క్యాన్సర్ పేషెంట్కి. సో ఆ టాబ్లెట్స్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు ఈయన కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారనమాట. అంటే సో ఆ మెడిసిన్స్ కూడా ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఆ మెడిసిన్స్ని అబోటాబాద్ అక్కడికి తీసుకెళ్లాలంట. అబోటాబాద్ అనేది బిన్ లాడెన్ యొక్క, అమెరికా ఎప్పుడైతే బిన్ లాడెన్ పట్టుకుందో ఆ స్థావరం యొక్క ఆ స్థలం అది. సో ఆయన ఉండి ఆ తీవ్రవాదులు, ISI తీవ్రవాదులు ఎక్కువగా ఉండే స్థలం అది. సో అక్కడికి ఈ మెడిసిన్స్ ఎందుకు తీసుకెళ్ళాడు, సో ఈయనను ఈ మెడిసిన్స్ తీసుకురావడానికి ఎవరు చెప్పారు, ఈయనకు అసలు హెల్ప్ చేసింది ఎవరు అనే దాని గురించి కూడా కొంత డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఈయన ఫ్రెండ్ ఎవరు, అసలు ఆయన ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఎవరు, సో వాళ్ళ నుంచి ఈయనకి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అనే దాని గురించి. సో మెయిన్గా అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన భారతదేశం యొక్క సమాచారాన్ని, భద్రతకు సంబంధించిన ఏవైనా ఇన్ఫర్మేషన్ని లీక్ చేశాడా వాళ్ళకి అనే దాని గురించి క్లారిటీ తీసుకోవడానికి, ఆయనను విచారించడానికి మాత్రమే తీసుకెళ్లారు. బట్ వాళ్ళ ఫాదర్ చెప్తున్న విషయం ఏంటంటే, మా వాడు వెళ్ళింది 40 దేశాలు తిరిగాడు, 40 దేశాలలో ఇదొక దేశము పాకిస్తాన్, జస్ట్ టూర్ పర్పస్లోనే వెళ్ళాడు తప్ప వెళ్ళలేదు అని అంటూ ఉన్నారు. ఆయన ఫ్రెండ్ కూడా చెర్రీ అనే చెన్నైలో ఉండే ఆయన ఫ్రెండ్, చాలా 40 దేశాలు కలిసి తిరిగిన ఫ్రెండ్, ఆయన కూడా చెప్తా ఉన్నాడు. సో భయ్యా సన్నీ యాదవ్కి పాకిస్తాన్ వెళ్ళడం అనేది ఒక డ్రీమ్ అని చెప్తా ఉన్నారు. నాకు ఇక్కడ విన్నప్పుడు నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళడం అనేది డ్రీమ్ ఏంట్రా, అది అసలు అదొక డ్రీమా? ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదైనా గొడవ ఉందంటే, మన ఫ్యామిలీలో ఏదైనా గొడవ ఉందంటేనే వానికి నాకు పడదు కాబట్టి నేను వానితోటి మాట్లాడను, లేకపోతే నేను అక్కడికి వెళ్ళను, ఆ ఇంటికి వెళ్ళను అని మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. మనకు ఉన్న ఒకే ఒక శత్రువు ఎవడన్నా ఉన్నాడంటే, మన భారతదేశ ప్రజలను పిట్టలను కాల్చినట్టు కాల్చిపడేసి మనల్ని ఎన్నోసార్లు బాంబు దాడులకు గురి చేసి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టే ఒక దాయాది దేశం పైన, దాయాది దేశానికి వెళ్ళాలి అనేది ఒక లైఫ్ టైం డ్రీమ్ లాగా పెట్టుకోవడం అంటే అది ఎంత సిగ్గుచేయడం నాకు అర్థమైంది ఒక భారతీయుడిగా, సగటు భారతీయుడికి. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన ఏది ఉండొద్దు, కరాచీ అనే బేకరీ నేమ్ ఉంటేనే ఆ కరాచీ అనే నేమ్ ఉండొద్దు అని చాలామంది ఆ నేమ్ ప్లేట్ని, ఒక హోటల్ ప్లేట్ని ఇరగొట్టేశారు. సో అలాంటి దేశభక్తి ఉన్నప్పుడు పాకిస్తాన్కి వెళ్ళాలి అనే ఒక డ్రీమ్ ఏంటి అసలు? అదొక డ్రీమా? ఉన్నా కానీ ఒకవేళ ఉండొచ్చు, డ్రీమ్ ఉన్నా కానీ బయటికి చెప్పకూడదు. ఎందుకంటే ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు, మన దేశ పౌరులను ఇంతమందిని చంపి మేమే గెలిచామని సంబరాలు చేసుకొని ర్యాలీలు చేస్తున్నప్పుడు ఈయన వచ్చి ఆ వీడియోలు, పాకిస్తాన్కి వెళ్ళిన వీడియోలు అండ్ అక్కడ ఒక కాలేజ్ యూనివర్సిటీలోకి వెళ్ళి, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ దాంట్లోకి వెళ్ళి ఈయన ఇచ్చిన స్పీచ్లు, సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? పాకిస్తాన్ ఒక మంచి దేశము,
అంటే జ్యోతి మల్హోత్రా కూడా ఈ విధంగానే చేసింది. అంటే పాకిస్తాన్ ఒక మంచి దేశము అని పోర్ట్రే చేయడానికి చాలా ట్రై చేసినట్టుగా ఆవిడ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. సో ఇలాంటి పనే కూడా భయ్యా సన్నీ యాదవ్ చేశాడా అనేది చాలా మందిలో ఉన్న ఒక డౌట్. సో పాకిస్తాన్కి వెళ్ళాలి అనే డ్రీమ్ అయితే నాకైతే చెప్పడానికే ఎందుకో సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే ఆయనకు ఉన్నా కానీ అది చెప్పొద్దు, అసలు బయటికి చెప్పకుండా ఉన్నా బాగుండేది. అసలు అక్కడికి వెళ్ళి టూర్ ఎందుకు పాకిస్తాన్కే మేజర్గా వెళ్ళాలి అనుకుంటారంటే యూట్యూబర్స్ ఎవరైనా కానీ ఆ దేశాలలో వెళ్తున్నారు. కానీ అంతకుముందు పాకిస్తాన్కి వెళ్ళాలంటే అసలు అలోనే లేదు, వీసా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సో అలాంటి టైంలో ఈ మధ్య కాలంలో పాకిస్తాను డీలా పడిపోయిన తర్వాత, దాని రెవెన్యూ అంతా పడిపోయిన తర్వాత అప్పుడు పాకిస్తాన్ రియలైజ్ అయిపోయి అందరు రండి, వచ్చి చూసుకోండి, మా దేశాన్ని సందర్శించండి అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ అంతకుముందు లేదు. సో కాబట్టి అలాంటి ఒక దేశానికి వెళ్తే డెఫినెట్గా ఒక వ్యూ కౌంట్ చాలా పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు పెరుగుతారు. అంటే ఇది ఒక సాహసోపేతమైన దేశం కాబట్టి అక్కడికి వెళ్ళి బతికి రావడం కూడా చాలా గగనమే. కాబట్టి అలాంటి దేశానికి వెళ్ళి వీడియోలు తీస్తే బాగా వైరల్ అవుతాయి అని అనుకోవడమే పాకిస్తాన్కి వెళ్ళాలి అనే ఒక డ్రీము, అంతకుమించి ఏం లేదు. సో చాలామంది యూట్యూబర్లు కూడా అట్లే వెళ్తారు. కానీ భయ్యా సన్నీ యాదవ్ ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు వీడియోలు తీయడం అనేది చాలా మందిలో నెగిటివ్ అనిపిస్తూ ఉంది. ప్లస్ ఈ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఇష్యూ వచ్చిన తర్వాత ఎన్ఐఏ కూడా చాలా తీవ్రంగా దానిపైన విశ్లేషణ చేస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే భయ్యా సన్నీ యాదవ్ వీడియోలు చూసి కూడా ఈయన ఎందుకు వెళ్ళాడు, ఏమిటికి వెళ్ళాడు, ఈయన దాదాపు 2 నెలలు ఉన్నాడు. ఆయన పెట్టింది 2-3 వీడియోలు పెట్టాడు. కానీ రోజు ఒక వీడియో తీసినా కానీ ఎంత సమాచారం ఆయన దగ్గర ఉంటుంది, ఎవరిని కలిశాడు, ఎక్కడ తిన్నాడు, ఎవరు ఆయనకు హెల్ప్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి సో ఎన్ఐఏ వాళ్ళని తీసుకెళ్ళింది. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో వాట్ ఈజ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే దీనికి ఉన్న ప్రత్యేకమైన అధికారాలు ఏంటంటే ఎవరిని స్టేట్కి సంబంధించిన ఎలాంటి పర్మిషన్స్ లేకున్నా కానీ ఎలాంటి వ్యక్తిని దేశ సావరిటీ, సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీకి సంబంధించిన ఏదైనా అఫెండింగ్ అవుతుందనంటే డెఫినెట్గా ఎన్ఎల్ఏ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయ్యి ఎంత పెద్ద వ్యక్తినైనా కానీ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారము ఎన్ఐఏకి ఉంది. సో ఇది 2008లో స్థాపింపబడింది. ముంబైలోని అల్లర్లు జరిగిన తర్వాత దీన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ టీం లేదు అని అనుకోని ఒక సంస్థ లేదు అనేసి ఈ ఏజెన్సీని స్టార్ట్ చేశారు. సో ఆ ఏజెన్సీ ఇప్పుడు ఈయన ఇంటర్నేషనల్ బైక్ రైడర్ కాబట్టి అసలు ఏం జరిగింది, మన దేశ సమాచారాన్ని ఏమైనా లీక్ చేశాడా అనే దాని గురించి అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 40 కంట్రీస్ తిరిగాడు ఇప్పటివరకు భయ్యా సన్నీ యాదవ్. సో ఈ 40 కంట్రీస్కి అసలు బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చూస్తేనేమో తిండికి తికానని ఎవరని లాగానే ఉంది ఫస్ట్లో. సో ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు బాగా సంపాదించాడు. బెట్టింగ్ యాప్స్ అదని ఇదని ఈయన చేసినంత బెట్టింగ్ యాప్స్ టెలిగ్రామ్ గ్రూప్లో యువకులను తీసుకొచ్చి 500, 1000 గివ్ అవేలు ఇచ్చి, ఐఫోన్లు గివ్ అవేలు ఇచ్చి మామూలు దారుణమే రచ్చరచ్చ చేశాడులే. సో అదంతా తర్వాత విషయం. ఇప్పుడు బాగుంది, కానీ అంతకుముందు అసలు ఎక్కడిది బడ్జెట్, ఇంత బడ్జెట్ ఎక్కడొచ్చింది? ఎందుకంటే బైకులని హెలికాప్టర్కి కట్టి తీసుకెళ్ళడం, షిప్పులలో ట్రావెల్ చేయడం, వీళ్ళు ట్రావెల్ చేయకపోయినా కానీ అమెరికా వెళ్ళినప్పుడు ట్రావెల్ చేపించడం, అంటే ఒక బడ్జెట్. ఒక వీడియో చేయాలంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే విత్ బైక్ వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంత ఖర్చు ఎవరిచ్చారు? సో ఆ ఖర్చు కూడా ఈ ఐఎస్ఐ తీవ్రవాదులు ఏమైనా హెల్ప్ చేశారా అనేది ఒక డౌట్ ఉంది. నెక్స్ట్ పోతే ఫాదర్ అండ్ ఫ్యామిలీకి, వీళ్ళ ఫాదర్ అండ్ ఫ్యామిలీకి అసలు ఈ విషయం తెలుసా? ఈయన పాకిస్తాన్ వెళ్తున్నట్టు, ఆయనకు తెలిసిన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నట్టు, లేదంటే ఆయనకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నట్టు, ఈయన తీవ్రవాదులతో ఏమైనా కలిసినట్టు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్స్కి ఏమైనా తెలుసా అంటే డెఫినెట్గా వాళ్ళకైతే తెలిసే ఛాన్సెస్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో సాదాసీదాగా ఒక మెడికల్ షాప్ పెట్టుకొని ఆ మెడికల్ షాప్ ద్వారానే వాళ్ళ జీవనోపాధిని సాగిస్తూ వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్న ఫ్యామిలీ. అది పెద్ద రిచ్ ఫ్యామిలీ అయితే ఏం కాదు. కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నట్టు, నా అన్వేషణ సపోజు ఇలాంటి వాళ్ళు చెప్తున్నట్టు లక్షలు కోట్లు సంపాదించారు అని వాళ్ళు చెప్తున్నారు కదా, అదంతా పెద్ద నిజమైతే ఏం కాదు. బట్ ఆయన సొంతంగానో లేదంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కూడా తప్పే. ఏదో చేసి కానీ డబ్బు అయితే సంపాదించున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అండ్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ వాళ్ళ బ్రదర్ కూడా మోటో వ్లాగ్ చేసి ఒక మంచి ఇల్లు అయితే కట్టుకుంటున్నారు. సో దాంట్లో అయితే తప్పేమి లేదు. వాళ్ళు పెద్దగా రిచ్ ఫ్యామిలీ అయితే కాదు నేను అనుకుంటున్నా. సో ఇలాంటి నెగిటివ్గా చేసే వాళ్ళైతే కాదు. బట్ నేను వెళ్ళి కొన్నిసార్లు మెడికల్ షాప్ వెళ్ళి వాళ్ళ షాప్లో మెడిసిన్స్ పర్చేజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ అవన్నీ కూడా
కొంచెం పద్ధతిగానే ఉండేది, మరీ అంత ఇదైతే ఏమి కాదు వాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీకి తెలిసే ఛాన్సెస్ అయితే అస్సలు లేదు. బట్ ఏది ఏమైనా కానీ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది కాబట్టి డెఫినెట్గా ఎన్ఐఏ పట్టుకుంది అని అంటే వాని పుట్టు పూర్వతరాల నుంచి వేర్ల దగ్గర నుంచి మొత్తం పెగిలించి సమాచారాన్ని మొత్తం తీస్తారు. ఒకవేళ భయ్యా సన్నీ యాదవ్ నిప్పు లాంటోడు నిజమైనోడు ఆనిముత్యంలాగా బయటకు వస్తాడు అని అంటే అది సంతోషమే. సో డెఫినెట్గా రావాలని కూడా కోరుకుంటున్నా. కానీ ఈ పాకిస్తాన్ వెళ్ళడం అనే ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు చూడు, అదే నాకు నచ్చలేదు. సో ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసినా ఆయన దోషి అని తేలితే తర్వాత మనము ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు జరుగుతున్నప్పుడు మనం ఏమీ చెప్పలేము. కానీ ఆయన మీదున్న డౌట్లు అయితే సోషల్ మీడియాలో రేజ్ అవుతున్న డౌట్లు అయితే ఇవి. సో ఇలాంటి వీడియోలు మీకు ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. గంట కొట్టినట్టు 8 నుంచి 9 గంటల మధ్యలో ఉదయం వచ్చి రాగానే మీ దాకా చేరాలి అని అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో డెఫినెట్గా సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.